హైవ్యూస్ సునీత విలియమ్స్ సంబంధించి గత కొద్ది క్రితం ఒక వీడియో ఇచ్చా. హ్యాపీ న్యూస్ అండి. ఈ బోయింగ్ చేటువంటి స్టార్ లైనర్ వీళ్ళు ఎందులో అయితే స్పేస్కి వెళ్ళి ఉన్నారో అందులో ఏవైతే పని చేయట్లేదో అవి వర్క్ చేస్తున్నాయంట అని. బట్ థింగ్ ఏంటంటే ఆ బోయింగ్ బ్యాచ్ అబద్ధం చెప్పి చచ్చారు. భూమి మీద ఉన్నప్పుడే ఆల్రెడీ చెడిపోతే సరిచేసి పంపించారు. అది స్పేస్కి వెళ్ళక ఇంకా తేడా కొట్టేసారు. మన పని చేస్తే థ్రస్టర్లు అది నిజా అన్నారు, బట్ వర్క్ చేయట్లా. దెన్ ఇంకా వీళ్ళున్నారు కదా, ఎవరు నాసా వాళ్ళు, ఈ బోయింగ్తో అయ్యేది కాదరా, ఇది ఫెయిల్యూర్ రావు అనుకొని స్పేస్ ఎక్స్ ఉంది కదా మన ఎలాన్ మస్క్ది, వాళ్ళది క్యూ డ్రాగన్. సో దాని ద్వారా భూమికి వచ్చే ప్రయత్నాలు చేస్తారు, కానీ ఇప్పట్లో అయ్యేది కాదు. ప్రజెంట్ ఆమె ఈ అంతర్జాతీయ అంతేలే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అనుకోవచ్చు. సో ఆ స్పేస్ సెంటర్లో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు రేపు ఫిబ్రవరి వరకు అక్కడ ఉండక తప్పదంట. ఈలోపు ఆమెను తీసుకురావడానికి లేదు. ఇప్పటికే పాపం ఆమె బాడీకి సంబంధించి ఎముకలు రకంగా అంత స్ట్రెంగ్త్గా లేవు. రేపు ఆ ఫిబ్రవరిలో భూమి మీద తిరిగి వచ్చిన హెల్త్ ఇష్యూస్ నెంబర్ ఆఫ్ ఫేస్ చేయాల్సి వచ్చిందని అంటున్నారు. వాస్తవానికి ఈ స్పేస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ అంతరిక్ష కేంద్రం ఉంది కదా, అందులో ఉండే వాళ్ళకి సంబంధించి ముందే ఒక షెడ్యూల్ ఇస్తారు. ఇన్ని వారాలు ఇన్ని రోజులండి, దాని తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వెళ్తారు. దాని తగ్గట్టుగా భూమి మీద వాళ్ళని సిద్ధం చేస్తారు. మన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వీళ్ళకిద్దరికి సంబంధించి వాళ్ళు వెళ్ళినటువంటి ఈ స్టార్ లైనర్ ఏదైతే ఉందో బోయింగ్, అందులో వాళ్ళ షెడ్యూల్ వచ్చేసి జస్ట్ 10 రోజులు అంతే. 10 రోజులు కాస్త ఇప్పటికి 2 నెలలు దాటేసింది. ఇప్పుడు అది కాస్త ఇంకొక 5 నెలలు ఎక్స్టెన్షన్. సో నాకైతే ఎక్కడేదో తేడా కొడుతూనే ఉంది సునీత విలియమ్స్ సంబంధించి. బట్ ఆ దేవుడు ఆమెను కాపాడాలని కోరుకుంటూ ఉన్నా, క్షేమంగా భూమికి తిరుగురావాలని కోరుకుంటూ ఉన్నా. బట్ ఇప్పుడు నాసా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక ఇప్పట్లో అయ్యేది కాదు, 2025 ఫిబ్రవరిలోనే ఆమెను భూమి మీదకి తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఈ దిక్కుమాలిన బోయింగ్ వల్ల స్టార్ లైనర్ కాదు, ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క క్యూ డ్రాగన్ దాని ద్వారా మాత్రమే తీసుకొస్తారు.